ఉత్తేజపరిచి ఒక నాయకుడిగా తనను తాను క్రియేట్ చేసుకుని మనందరి ముందు హీరోగా నిలబడినటువంటి మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, బోలో అంబేద్కర్ మహారాజ్ కి. ఈ రోజున కొండా ప్రవీణ్ అన్న కానీ లేకపోతే మనం అందరం ఇక్కడ ఎలా నిలబడడానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుగా ఆయన తలుచుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు ఆలోచన నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి దళితుడికి కూడా ఇంత గొప్ప అవకాశాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని కూడా తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ముందుగా మేము ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు కొనగల నారాయణ గారు కనపడ్డారు. సడన్ గా కనపడినప్పుడు ఆయన చూస్తే మీకు ఒకవేళ స్థానిక నాయకులు కాబట్టి నారాయణ గారు అంటే ఒక మన నారాయణ గారు అనుకుంటారేమో, కానీ మేము మా ప్రాంతాల్లో కథలుగా వింటామండి. ఇక్కడ బెజవాడ పాలిటిక్స్ ఆ కథలుగా వింటున్న కథల్లో ఒక గొప్ప క్యారెక్టర్ కొనకల నారాయణ గారు. ఆయన గురించి వింటున్నప్పుడు నిజంగా మాకు గుర్తుపంచి వస్తూ ఉంటాయి. ఆయన అంత సాధించాడా, ఆయన అంత గొప్ప నాయకుడు అని. అలా ఉన్న నాయకుడు సడన్ గా మా పక్కన కూర్చునేటప్పటికి నిజానికి వాళ్ళ పక్కన కూర్చునేంత వయసు కానీ అనుభవం కానీ మాకు లేదు. అయినా అలా కూర్చునే అవకాశాన్ని మాకు కల్పించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు టీవీలో, కానీ ఒకప్పుడు టీవీ డిబేట్ లో మాట్లాడాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరఫున. అవతలవాడు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా చిరునవ్వుతో చప్పించుకోండి అవతలవాడు. ఆయన నవ్వుతుంటారు, అవతలవాడికి ఏం చేయలేదు కాదు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ అన్నని వేళ కలుసుకునే అవకాశం కల్పించారు. ఇక మూడోదిగా మా కొండా ప్రవీణ్ అన్న ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాడంటే ఏదో సామాన్య వ్యక్తి అయితే ఈ స్థాయిలో నిలబడ్డాడు. నేను ఇప్పుడే విన్నాను, ఈయన తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు అంటే అంత సీనియర్, నాకంటే చాలా సీనియర్ నాయకుడు. ఈ రోజు పార్టీ గుర్తింపుతో ఇంత గొప్ప స్థాయికి రావడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. కొండా ప్రవీణానికి అలాగే జనసేన పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మా అన్న ఆదినారాయణ గారికి, ఈ మొత్తం కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక మనం చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి పెనమలూరు గడ్డ. పెనమలూరు గడ్డ పెనమలూరుకి అప్పుడు కూడా అన్న బోడే ప్రసాద్ అని పిలిచాను. పిలిచినప్పుడు ఎవరో నేను అప్పుడు చాలా నియోజకవర్గాలు తిరిగివ్వండి. ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గాలు కూడా వచ్చాక నాకు ఆయన స్పీడ్ చెప్తే భయం వేసింది. మనిషి ఆయన పరిగెడుతూ ఉంటే జనంలో నుంచి అది నిజంగా మీకు చాలా దృష్టి ఉంటుంది. నేను అంత ఎనర్జీని గొప్ప నాయకులు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చూశాను, మళ్ళా తర్వాత బోడే ప్రసాద్ గారు చూశాను. ఆయన దారిలో వస్తున్నప్పుడు కూడా ఎవరైనా ట్రాఫిక్ అడ్డొస్తే సత్యనారాయణ పక్కన అలాగే అంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి పేరు చేశాయండి. అంటే నియోజకవర్గం మీద ఎంత పట్టున్న నాయకుడు ఈ రోజున అంత గొప్ప నాయకుడు మీకు దక్కడం చాలా అదృష్టం మీకు. అందుకే నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చాలా సాధారణ వ్యక్తిని. అన్న మా నాన్నగారు చనిపోయారు, ఇలా బాధమని ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే నా కోసం ఇక్కడి నుంచి కాకినాడ జిల్లాలో పట్టుపాడు మండలంలో ఉన్న చిన్న కుగ్రామం ఒక్కడికి వచ్చేంత గొప్ప మనసున్న వ్యక్తి బోడే ప్రసాద్ అన్న. ఎక్కడో ఉన్న నా మీద అంత ప్రేమ చూపుతున్నాడంటే మరి నియోజకవర్గంలో ఉన్న మీ మీద ఎంత ప్రేమ చూపిస్తాడో ఆలోచిస్తారు. బోడే ప్రసాద్ గారి నాయకత్వం, బోడే ప్రసాద్ గారి నాయకత్వం. ఇంకా ఈ స్టేజ్ మీద అభ్యర్థి మహారాజులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చేస్తే మన అందరి నాయకత్వం వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అన్నమాటలతో మాట్లాడాడు ఇందాక మీరు ఎస్సీలో తెలుగుదేశం పార్టీలు ఎందుకున్నారని కొంత మాట్లాడుతుంటారు అని. నిజమే,
నాకు ఇప్పటికీ అర్థమవుతండి. మీరు ఎస్పీ గారు పైగా మా సామాజిక వర్గం మీరు తెలుగుదేశం పరిచి ఒక నాయకుడిగా తనను తాను క్రియేట్ చేసుకుని మనందరి ముందు హీరోగా నిలబడినటువంటి మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, బోలో అంబేద్కర్ మహారాజ్ కి. ఈ రోజున కొండా ప్రవీణ్ అన్న కానీ లేకపోతే మనం అందరికి ఇలా నిలబడడానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుగా ఆయన తలుచుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారు ఆలోచన నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి దళితుడికి కూడా ఇంత గొప్ప అవకాశాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని కూడా తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ముందుగా మేము ఇక్కడికి కార్యక్రమానికి వచ్చినప్పుడు కొనగల నారాయణ గారు కనపడ్డారు. సడన్ గా కనపడినప్పుడు ఆయన చూస్తే మీకు ఒకవేళ స్థానిక నాయకులు కాబట్టి నారాయణ గారు అంటే ఒక మన నారాయణ గారు అనుకుంటారేమో, కానీ మేము మా ప్రాంతాల్లో కథలుగా వింటామండి. ఇక్కడ బెజవాడ పాలిటిక్స్ ఆ కథలుగా వింటున్న కథల్లో ఒక గొప్ప క్యారెక్టర్ కొనకల నారాయణ గారు. ఆయన గురించి వింటున్నప్పుడు నిజంగా మాకు గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. ఆయన అంత సాధించాడా, ఆయన అంత గొప్ప నాయకుడు అని. అలా ఉన్న నాయకుడు సడన్ గా మా పక్కన కూర్చునేటప్పటికి నిజానికి వాళ్ళ పక్కన కూర్చునేంత వయసు కానీ అనుభవం కానీ మాకు లేదు. అయినా అలా కూర్చునే అవకాశాన్ని మాకు కల్పించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు టీవీలో, కానీ ఒకప్పుడు టీవీ డిబేట్ లో మాట్లాడాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరఫున. అవతల ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా చిరునవ్వుతో చంపేసేవాడు అవతల. ఆయన నవ్వుతుంటే అవతలకి ఏం చేసేది కాదు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ అన్నని వేళ కలుసుకునే అవకాశం కల్పించారు. ఇక మూడోదిగా మా కొండా ప్రవీణ్ అన్న ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాడంటే ఏదో సామాన్య వ్యక్తి అయితే ఈ స్థాయిలో నిలబడ్డాడు. నేను ఇప్పుడే విన్నాను, ఈయన తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు అంటే అంత సీనియర్, నాకంటే చాలా సీనియర్ నాయకుడు. ఈ రోజు పార్టీ గుర్తింపుతో ఇంత గొప్ప స్థాయికి రావడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. కొండా ప్రవీణానికి అలాగే జనసేన పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మా అన్న ఆదినారాయణ గారికి ఈ మొత్తం కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక మనం చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి పెనమలూరు గడ్డ. పెనమలూరు గడ్డ పెనమలూరుకి అప్పుడు కూడా అన్న బోడే ప్రసాద్ అని పిలిచాను. పిలిచినప్పుడు ఎవరో నేను అప్పుడు చాలా నియోజకవర్గాలు తిరిగివ్వండి. ఆ గ్రామంలోనే ఈ నియోజకవర్గాలు కూడా వచ్చాక నాకు ఆయన స్పీడ్ చెప్తే భయం వేసింది. మనిషి ఆయన పరిగెడుతూ ఉంటే జనంలో నుంచి అది నిజంగా మీకు చాలా అదృష్టం ఉంటుంది. నేను అంత ఎనర్జీని గొప్ప నాయకులు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చూశాను, మళ్ళా తర్వాత బోడే ప్రసాద్ గారు చూశాను. ఆయన దారిలో వస్తున్నప్పుడు కూడా ఎవరైనా ట్రాఫిక్ కట్టొస్తే పక్కన అలాగే అంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి పేరు చేశాయండి. అంటే నియోజకవర్గం మీద ఎంత పట్టున్న నాయకుడు ఈ రోజున అంత గొప్ప నాయకుడు మీకు దక్కడం చాలా అదృష్టం మీకు. అందుకే నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చాలా సాధారణ వ్యక్తిని. అన్నా మా నాన్నగారు చనిపోయారు, ఇలా బాగా ఉన్నానని ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే నా కోసం ఇక్కడి నుంచి కాకినాడ జిల్లాలో పట్టుపాడు మండలంలో ఉన్న చిన్న కుగ్రామం ఉత్తరకాశి వచ్చేంత గొప్ప మనసున్న వ్యక్తి బోడే ప్రసాద్ అన్న. ఎక్కడో ఉన్న నా మీద అంత ప్రేమ చూపుతున్నాడంటే మరి నియోజకవర్గంలో ఉన్న మీ మీద ఎంత ప్రేమ చూపిస్తాడో ఆలోచిస్తాను. బోడే ప్రసాద్ గారి నాయకత్వం, బోడే ప్రసాద్ గారి నాయకత్వం. ఇంకా ఈ స్టేజ్ మీద అత్యంత మహారాజులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చేస్తే మన అందరి నాయకత్వం వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అన్నమాటలతో మాట్లాడాను ఇందాక మీరు ఎస్సీలో తెలుగుదేశం పార్టీలు ఎందుకున్నారని కొంత మాట్లాడుతుంటారు అని. నిజమే,
నాకు ఇప్పటికీ అర్థం అవుతండి. మీరు ఎస్పీ గారు పైగా మా సామాజిక వర్గం, మీరు తెలుగుదేశం పార్టీలు ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. అంటే